ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, ఆగస్టు 20వ తేదీ అనగా బుధవారం రోజు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఎవరైతే ఈ యొక్క మీన రాశి వారు ముందుగా మన ఛానల్ని చూస్తున్నారో మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువు గారు శివరామరాజు గారు. మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువు గారిని సంప్రదించవచ్చు అండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639494958. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. మనం ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే సరిపోతుంది. మీకు ఎటువంటి సమస్యలకైనా ఒక చక్కని పరిష్కార మార్గాన్ని వితిన్ డేస్లోనే మనకు అయితే తెలియపరుస్తారు. అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధన నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ చక్కని పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు తెలియపరుస్తారు అండి. మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా గురువుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ముఖ కవలికలు చూసి మీకు గోత్రం ఆధారంగానే గురువుగారు అయితే మనకు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం తెలియపరుస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీన రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీన రాశి వారికి అధిపతి గురువు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అందంగా, తెలివిగా ఉంటారు అనే చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా చెప్పుకోవాలి అంటే ఈ యొక్క రాశి వారికి శని దేవుని యొక్క అనుకూలత ప్రభావాలు కూడా అధికంగానే ఉంటాయి. ఇక అదేవిధంగా చెప్పుకోవాలి అంటే ఈ యొక్క రాశి వారికి మరో అద్భుతమైనటువంటి లక్షణం కూడా ఉంది. అది ఏమిటి అంటే వీరు ఏ పని అయినా కానీ, ఎటువంటి వ్యవహారాన్ని అయినా కానీ చక్కగా పూర్తి చేస్తారు. సంప్రదాయమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొత్త వస్తువులను, కొత్త కొత్త ఆలోచనలు చేయడంలో చాలా నిపుణులనే చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా వీరు చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల ఉండేటువంటి వారిని కూడా చాలా సంతోష పెట్టాలి అని చూస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారు చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులపైన ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎవరిని కూడా వ్యతిరేకించరు. వీరి యొక్క పరిస్థితులకు అనుగుణంగా వీరు నడుస్తారు. ఇక అదేవిధంగా వీరు చాలా స్వతహాగా ఎమోషనల్ గా ఉంటారండి. ఇక వీరు అయితే వీరి యొక్క మనసు చెప్పినటువంటి మాటనే వింటారు. వీరికి మొహమాటం కూడా అధికంగానే ఉంటుంది. దీని కారణంగానే కొన్ని పరిస్థితుల ప్రభావం కూడా వీరికి అధికంగానే ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కష్టపడి పనిచేసేటువంటి స్వభావం కలవారు వీరు అనే చెప్పాలి. క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. చాలా మృదువుగా మాట్లాడుతారు. దీని కారణంగా ఇతర వ్యక్తులను చాలా సున్నితంగా ప్రభావం చేస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. వీరి యొక్క సంకల్ప సిద్ధి చాలా గొప్పది అనే చెప్పుకోవచ్చు. అంటే ఎన్ని ఆటంకాలు కలిగినా కానీ వీరు అనుకున్నటువంటి పనిని చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తారన్నమాట. ఓటమిని అసలు అంగీకరించరు. వీరు ఎవరికైనా కానీ వీరి యొక్క ప్రతిఫలాన్ని ఆశించకుండా సహాయాన్ని అందించాలి అని చూస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని ఎవరికి కూడా ఏ విధంగా సహాయం చేయాలా అని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా ఎవరైనా ఆపదలో ఉంటే వీరి యొక్క సలహాలను అందిస్తారు. అదేవిధంగా ఎవరైనా సలహా ఇస్తే ఏదైనా కానీ వీరు పాటిస్తూ ఉంటారు. ఇక వీరు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని అంతు చిక్కే వరకు విడిచిపెట్టరండి. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు ఏదైనా హామీ ఉండడం ఇటువంటివి వీరికి కలిసి రావండి. ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అండి. ఇతరులను నమ్మి ఇట్టే మోసపోతూ ఉంటారు. అలాగే ఆపదలో ఉండేటువంటి స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు కూడా గురి అవుతూ ఉంటారు. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారి గురించి ఎటువంటి విషయాలు కూడా చెప్పరు. ఎదుటి వారి విషయాల్లో కనుక్కోవడానికి అయితే చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్టి విషయాల్లో మీరు అయితే తగినటువంటి జాగ్రత్త అవసరం. అలాగే రేపటి రోజున కొందరు మిమ్మల్ని బలి పశువులు చేయడానికి ప్రయత్నిస్తారండి. వారు ఎవరైనా కావచ్చండి. మీ యొక్క సహ ఉద్యోగులు కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు. ఇలా ఏదో ఒక విషయంలో మిమ్మల్ని అయితే బ్లేమ్ చేయాలి అని చూస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని విషయాలు అంటే చాలా అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమని తెలుసుకోండి. ఇక అదే విధంగా రేపటి రోజున మీరు చాలా అధికమైనటువంటి ఒత్తిడికి కూడా గురి కాబోతున్నారు అండి. మీ యొక్క పని ద్వారా కావచ్చు అండి, లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి చిన్న చిన్న కలహాలు కావచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు మీ మనసు అనేది కొంత ఆందోళనకు గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి మీ యొక్క మనసును ఎక్కువగా ఆందోళన చెందించుకోకుండా మానసికంగా ఉండడానికి ప్రశాంతత అనేది కలిగి ఉండండి. చిన్నపాటి సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో
సర్వసాధారణమే. దీనివల్ల హై టెన్షన్స్ అనేవి పడడం వల్ల, లేనిపోయిన వాటికి కూడా టెన్షన్స్ అనేవి తీసుకోవడం వల్ల ఊహించినటువంటి పెను మార్పులు కూడా జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఆందోళనలు పెరిగేటువంటి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల జోలికి అసలు పోకండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మంచి ఆలోచన దిశగా దాని యొక్క పరిష్కారాన్ని వెతుక్కోండి. అంతే తప్ప మిమ్మల్ని మీరు అసలు బాధ పెట్టుకోకండి. ఇక మీరు రేపటి జీవితంలో మీ యొక్క వ్యాపార విషయంలో అద్భుతమైనటువంటి లాభాలను చూడబోతున్నారు అనే చెప్పుకోవాలి. ఇక మీరు మీ యొక్క వ్యాపారాన్ని అధికమైనటువంటి ఎత్తులో ఉంచబోతున్నారు. ఇక మీరు రేపటి రోజున మీరు వినేటువంటి అతి అద్భుతమైనటువంటి వార్త ఏమిటి అంటే, మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి గొప్ప లాభం మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ప్రేమపూర్వకమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయాలను అయితే మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో పంచుకోనున్నారు. వ్యాపారస్తులకైతే మీ యొక్క వ్యాపార సంబంధానికి కావచ్చు, ఉద్యోగస్తులకైతే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి విషయాలు కావచ్చు. ఈ విధంగా మీ జీవితాల్లో ధనానికి సంబంధించినటువంటి శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు. అలాగే మీ యొక్క గ్రహచలన రీత్యా ఉద్యోగంలో మార్పు మీ యొక్క మానసిక ప్రశాంతతను కలిగించబోతుంది. మీ యొక్క ఉద్యోగ పరంగా మీరు చేసేటువంటి పని ద్వారా, లేదంటే బిజినెస్ కావచ్చు, ఏ రంగాల్లో అయితే స్థిరపడి ఉన్నారో మీకు వాటి పరంగా మీ యొక్క మానసిక సంతృప్తి అనేది కలుగుతుంది. దీని ద్వారా మీరు పూర్తిగా మీ యొక్క టెన్షన్స్ అంతా కూడా తొలగించుకోబోతున్నారు. అలాగే కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క మనసు చెప్పినటువంటి దానికంటే కూడా, మీ యొక్క ఆలోచన విధానాలు దానికంటే కూడా, ఎవరైనా మీ యొక్క కుటుంబ సభ్యులు, మీ యొక్క దగ్గర బంధువులు, లేదంటే మీ యొక్క మంచిని కోరుకున్నటువంటి వ్యక్తులు సలహాలను పాటించడం ద్వారా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. కొన్ని విషయాల్లో ఏంటంటే అండి, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి మనకు నచ్చవచ్చు, ఎదుటి వ్యక్తులకు నచ్చవు కదా. ఇటువంటి సందర్భాలే రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు ఎదురు కాబోతున్నాయి. అది రేపటి రోజున మీకు ఏ విధంగా అయినా కానీ, మీరు ఎదుటి వ్యక్తిని మంచి కోరుకున్నా కానీ వారు మీ దగ్గర నుండి నెగిటివ్ నే చూడబోతున్నారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. ఇక అదే విధంగా మీ యొక్క ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలిని కొనసాగించుకోవడానికి ఆహారము మంచిది, అదేవిధంగా మద్యపానము, మాంసాహారాలు ఇటువంటివి తీసుకోకపోవడం అయితే చాలా మంచిది. ఎందుకంటే మీ యొక్క ఆరోగ్యం అనేది సహకరించగా గత కొంతకాలంగా ఇబ్బందులు పడేటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఉన్నారు. కాబట్టి కొన్ని చెడు అలవాట్లకి దూరంగా ఉండడం అయితే చాలా మంచిది. ఇక మీ యొక్క అభిమాన కళ కూడా నెరవేరబోతుంది. మీరు ఇక ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి ఎగ్జైట్మెంట్ కూడా అదుపులో ఉంచుకోండి. ఎందుకు అంటే మీ యొక్క అతి సంతోషం కూడా కొన్ని సమస్యలకు దారితీసే విధంగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి స్థిరపడినటువంటి వ్యాపారవేత్తలు, మంచి పేరులో ఉన్నటువంటి వ్యక్తులు పెట్టుబడుల విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా ఉత్తమం. ఎందుకంటే కనుక మీ యొక్క లాభాలు దారు అనేది అధికంగా ఉన్నప్పుడు ఇంకాస్త పెట్టుబడులు పెట్టేందుకు మరి ఉత్సాహ చూపుతారు. కాబట్టి ఇట్టి విషయాలందు ఆచితూచి అడుగు వేయడం అయితే చాలా ఉత్తమం. ఇక మీరు అనుకోనటువంటి బహుమతులు మీ యొక్క స్నేహితులు, బంధువులు, మీ చుట్టాల నుండి మీకు అందబోతున్నాయి. అయితే మీరు దీని గురించి అసలు ఆందోళన చెందకండి. మీకు దగ్గరైనటువంటి బంధువులే మీకు ఒక ఉత్సాహాన్ని తెలియపరచబోతున్నారు. ఇక మీలో ఉండేటువంటి అతి విచారము, మీ పడేటువంటి టెన్షన్స్ ఇటువంటివి అన్ని కూడా మీరు రేపటి రోజున సాయంత్రానికి కూలైపోతారన్నమాట. ఫ్యామిలీతో మీ యొక్క సమయాన్ని గడపనున్నారు. చక్కగా వారితో అన్ని విషయాలను మాట్లాడతారు. చాలా కాలం తర్వాత వారితో ఈ విధంగా టైం స్పెండ్ చేశాము అనేటువంటి భావన కూడా మీలో కలుగుతుంది. ఇక మీరు ఎన్ని రోజులుగా వృధా చేసినటువంటి సమయం అంతా కూడా మీకు మంచి లాభాలను తీసుకురానుంది. మీ యొక్క సమయం అంతా కూడా వృధా అయిపోయింది అనేటువంటి ఫీలింగ్ మీకున్నా కూడా ఆ యొక్క సమయం అంతా కూడా అనుకూలంగా మారి మంచి లాభాలను తీసుకురానుంది. ఇక కొంతమంది మిత్రులకు కూడా మీరు దూరంగా ఉండవలసి వస్తుందండి. కొంతమంది మిత్రులు మీకు ఏదైనా ఒక కీడును తలపెట్టే విధంగా వారి యొక్క మాటలు కానీ, లేదంటే వారి యొక్క చేష్టలు కానీ, ఇంకా ఏదైనా దురుసుభావంగా మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి మాటలు కానీ, చేష్టలు కానీ, ఈ విధంగా మీ మనసులో తెలియనటువంటి చిన్న వాగ్వాదాలు రేపించేటువంటి వ్యవహారాలు అనేవి చేస్తూ ఉంటారు. దీని కారణంగా కొంతమంది వ్యక్తులకు అయితే మీరు కొంచెం దూరంగా ఉండవలసి వస్తుంది. మీ మనసు మాటనే పూర్తి స్థాయిలో కాకుండా ఎదుటి వ్యక్తులు ఏం చెబుతున్నారు వారి యొక్క మాటలను కూడా మీరు ఆలకించి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక వారికి కూడా పూర్తి స్థాయిలో ఒక అవకాశాన్ని అనేది కల్పించండి. ఇక రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు అనుకున్నటువంటి సమయాన్ని అయితే గడపనున్నారు. ఒక మంచి భావన అయితే మీకు ఏర్పడనుంది. మంచి అందమైనటువంటి జీవితాన్ని మంచి మనసుతో మీరు రేపటి రోజున పెంపొందించుకోబోతున్నారు. ఇక ఈ విధంగా మీ యొక్క ప్రతికూలత సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మహాలక్ష్మి దేవతారాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి. అద్భుతమైన
అనేటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. సో చూసారు కదండి, ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రేపటి రోజున మీకు ఏ విధమైన మార్పులు అనేవి జరగబోతున్నాయి, మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.